హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ చారు చేసిన. ఇందులోకి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ వేడైంది కదండి, ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసేసి కొంచెం కరివేపాకు వేయాలి, కానీ కరివేపాకు లేదు. అందుకనేసి ఎర్రగడ్డ, తెల్లగడ్డ నూనె అట్లా దంచేసుకోవాలి. అంతా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఫ్రై అవుతుంది. మనం ఒక మిక్స్ వేయాలి. అట్లా మిక్స్ వేసినాక ఫ్రై అవుతుంది కదండి. ఏరికి ఎప్పుడు ఫ్రై అవ్వాల్సి ఉన్నది, నేను సిమ్లో పెట్టాను, అది ఆయిల్ వేడవలేదు, అందుకనేసి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, ఫ్రై అవుతుంది. హైలో పెట్టినాను. చూడండి, ఫ్రై అవుతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టినాను, ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ అయింది కదా, ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టిన బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేయాలి. నేను పెద్దవి 2 బీరకాయలు తీసుకున్నానండి. అది మనం తోలు తీసేసి అన్న సన్నగా కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టున్నా. ఇప్పుడు మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేయండి. మనం కలిపినాం కదా, ఒక 5 నిమిషాలకి కొంచెం ఉడికింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలపాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటాలు ఏమి వేసుకోవాలి. ఒక 5 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టి అవి వేయాలి. ఇప్పుడు కలపండి, వేసేసి కలపాలి. అంతా బాగా మిక్స్ అయినాక మూత పెడదామండి. ఇప్పుడు చూడండి, 5 నిమిషాలు అయింది కదా, ఉడికింది. కొంచెం లైట్ బాగా ఉడికింది, అంతా మెత్తగా అయింది టమాటా అంతా. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం పసుపు, తగినంత కొంచెం పసుపు వేసుకోవాలి. అట్లనే కారం వేసుకోవాలి, తగినంత కారము. గరం మసాలా వేయాలి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొనేసి ఇప్పుడు మళ్ళీ కలపాలి. ఆ మాదిరి కలుపుకొని ఇప్పుడు మనము కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టేస్తాం. చూడండి, బాగా ఉడికింది. 5 నిమిషాలు అయిందా, అంత ఫుల్ మెత్తగా అయిపోయింది టమాటా. బీరకాయ ఉడికింది, టమాటా అంతా ఉడికింది. ఇప్పుడు ఒక గ్లాసు నిండా నీళ్ళు పోసుకోండి. ఒక గ్లాసు నిండా నీళ్ళు పోస్తే కొంచెం గ్రేవీ లాగా అవుతుంది.
కొంచెం ఉడుకుద్ది కదా, దానికోసమని ఒక గ్లాసు నిండా నీళ్ళు వేయాలి. ఇప్పుడు మనం మూత పెడదాం మళ్ళీ కొంచెంసేపు. ఉడికింది బాగా. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అయిపోయిందండి చారు, బీరకాయ చారు. ఇది మనం చపాతీకి, అన్నంకి, సంగటికి చాలా బాగుంటుంది. దోశకు కూడా తినొచ్చు. గ్రేవీ మాదిరి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా కూడా సింపుల్గా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి గట్టిగా అయిపోయింది. నేనైతే సంగటి చేసుకున్నా, ఉడుకుడుగ్గా సంగటి, మధ్యాహ్నం చారు. చూడండి, సంగటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మాదిరి సింపుల్గా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.